హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్‌గానే మనమైతే చెప్పాలి. ఆ టాపిక్ బీబీఎల్‌లో నెక్స్ట్ మ్యాచ్ అనేది మ్యాచ్ నంబర్ 36 బ్రిస్బేన్ హీట్ వర్సెస్ ఇక్కడ హోబర్ట్ హరికేన్స్. మరి మొత్తం మీద బ్రిస్బేన్ హీట్స్‌కి అయితే చాలా ఇంపార్టెంట్. మరి హోబర్ట్‌కి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి స్థానాల్లో ఉండాలంటే ఈ మ్యాచ్ అనేది గెలాలి. గెలిస్తేనే అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటది. అయితే ఇక్కడ హోబర్ట్ అనేది చావో రేవో అనేది తెలుసుకోవాల్సిన మ్యాచ్‌గానే మనం మరి భావించాలి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అనేది బ్రిస్బేన్ హీట్స్ మరి గెలవాల్సిన మ్యాచ్‌గా మనం అయితే ఎక్కడంటే బ్రిస్బేన్‌లో జరుగుతుంది. బ్రిస్బేన్ హోమ్ గ్రౌండ్ ఎవరిది టాస్ వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగే కాకుండా బౌలింగ్ ఎంచుకొని చచ్చడం అంతే. 190, 190 గాని 200+ గాని కొట్టారంటే చేజింగ్ చేయడం చాలా కష్టం. 170, 160, 150 వచ్చిందంటే మరి చేజింగ్ అనేది చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువ మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరి హోబర్ట్ గాని, మరి హరికేన్స్ గాని హెడ్ టు హెడ్ రికార్డ్‌లో చూసుకొని 23 మ్యాచ్‌లు జరిగితే 10 మ్యాచ్‌లు అనేది ఇక్కడ హోబర్ట్ అనేది గెలిచిందని చెప్పొచ్చు. ఇక్కడ 13 మ్యాచ్‌లకే పరిమితమైంది. మరి బ్రిస్బేన్‌గా మనం చెప్పాలి. కానీ ఒకటి ఇక్కడ హోబర్ట్ అనేది ఆధిపత్యంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది కూడా బ్రిస్బేనే గానీ ఇక్కడ హోబర్ట్ హరికేన్స్‌కి చాలా అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది అనేదైతే మనమైతే స్పష్టంగా మనం చెప్పాలి. మరి బ్రిస్బేన్ హీట్స్ మరి గ్రౌండ్‌లో మరి గబ్బా స్టేడియంలో మరి ఎలా జరగబోతుంది అంటే చూడాల్సిన పరిస్థితి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. షేర్ అయిపోద్ది మర్చిపోకండి. కింద అయితే నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఖచ్చితంగా సరే అక్కడ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి 100 లైక్స్ ఇస్తారని నేనైతే మనసారైతే కోరుకుంటూ మరి 100 లైక్స్ ఇస్తారని నేనైతే మనసారైతే మరి కోరుకుంటూ ఉన్నాను. మరి ఖచ్చితంగా సరే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి బలబలాలు ఏంటి అనేది చూసుకునే ముందు బ్రిస్బేన్ హీట్స్‌కి అయితే వచ్చేస్తే బౌలింగ్‌లో జాన్సన్ గాని, బకెట్ గాని మరి కుల్‌మ్యాన్ గాని, స్పిన్నర్ గాని వీళ్ళందరూ కూడా మంచి ఫామ్‌లో అయితే ఉన్నారని మనం చెప్పాలి. కానీ యావరేజ్‌గా మనం చెప్పాలి. కానీ ఫామ్ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. మొన్నటిసారి ఎక్కువగా రన్స్ అనేది ఇవ్వడం చాలా వరకు కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం కూడా మనం అందరం కూడా చూసాం. అది కట్టడి చేస్తుంది చాలా మందిది. బ్యాటింగ్‌లో కూడా చాలా వరకు కూడా ముర్రే గాని వీళ్ళందరూ కూడా ఫామ్‌లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. నేచర్ గాని, వుడ్ గాని వీళ్ళందరూ కూడా వస్తే చాలా మంచిది. లేదు అనుకుంటే మరి ఈసారి లంబూషాని వచ్చారంటే ఖచ్చితంగా మరి బ్రిస్బేన్ హీట్ అనేది గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి లంబూషాని వస్తాడా లేకపోతే ఏమిటని చూడాల్సిన పరిస్థితి ఎక్కువ మనకి కనిపిస్తుంది. కవాజా కూడా రావాలి. వస్తే చాలా మంచిది. ఈ జట్టు అనేది చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ అనేది మనమైతే చెప్పాలి. మరి ఇక్కడ హోబర్ట్ హరికేన్స్ విషయంలోకైతే టిమ్ డేవిడ్ విషయంలో గానీ, మరి ఈవెన్స్ విషయంలో గానీ చాలా ఫామ్ అనేది ఎక్కువగా మరి ఉంది అని చెప్పాలి. ఇలా చూసుకున్న బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారు అనేది మనం చెప్పాలి. మరి గెలిపే అవకాశాలు మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా మరి హోబర్ట్‌కే ఎక్కువగా ఛాన్స్ అనేది ఉంది అనేది నాకైతే అనిపిస్తుంది. ఇన్ కేస్ లంబోసాని గాని, కవాజా గాని వస్తే ఖచ్చితంగా సరే బ్రిస్బేన్ హీట్స్ గెలిచే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుందని నేనైతే మరి అనుకుంటున్నాను. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాల్సిన పరిస్థితి ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో మీ వాట్సాప్‌లో తప్పనిసరిగా మరి షేర్ అయితే చేస్తాను నేనైతే మనసారైతే కోరుకుంటూ మరి మీ ఎనిమీస్ ఇంకా బాయ్.